ఓం నమో భగవతే వాసుదేవాయ. పార్వతీదేవి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెబుతున్నటువంటి పరమేశ్వరుడిని పార్వతీదేవి పాపాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అవి నాకు తెలియజేయమని అడిగితే స్వామి చెబుతున్నారు, పాపము అంటే ఒకటే అర్థం. ఈశ్వరుడు ఏది చెయ్యవద్దని అన్నాడో అదే పాపం. చెయ్యమన్నది చెయ్యాలనిపించదు, చెయ్యొద్దన్నది చెయ్యాలనే ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది, అదే పాపం కదండి. పాపాలు 3 రకాలుగా ఉంటాయని పరమేశ్వరుడు చెప్తున్నాడు. మొదటిది మనసుతో చేసే పాపం. అది ఎలా ఉంటుంది అంటే, ఇతరుల దగ్గర ఉన్న ఐశ్వర్యం తను ఎలా తీసుకోవచ్చు అన్న దాని గురించి మనసులో ఆలోచిస్తూ ఉండడం, ఎవరైనా తప్పుడు పని చేస్తే దానిని అంగీకరించడం, ధర్మం చేత కట్టబడిన కార్యక్రమాలని ద్వేషించి నిరుత్సాహంతో మాట్లాడడం, శాస్త్రము శౌచము ఆచారము ఏమిటి అంటూ అన్నీ తృణీకరించడం మనసుకు సంబంధమైన పాపాలు. అబద్ధాలు చెబుతూ ఉండడం, అవతల వారి మనసును బాధపడేటట్టు కఠినంగా మాట్లాడడం వాక్ సంబంధమైన పాపం. ప్రాణిని బంధించడం, చంపడం, తినకూడనివి తింటూ ఉండడం, వేరొకరి భార్యను తన భార్యగా పొందాలని ప్రయత్నం చేసి సఫలీకృతుడు కావడం, కళ్ళు తాగడం శరీర సంబంధమైన పాపాలు. పార్వతి, లోకంలో పాపాలలోకెల్లా చాలా పెద్ద పాపం మద్యపానం చేయడం. మద్యపానం చేసిన వారికి అపకీర్తి వస్తుంది, ప్రాణానికి ఉపద్రవం ఏర్పడుతుంది, జరగకూడని నష్టాలన్నీ జరుగుతాయి. లోకంలో అంతకన్నా భయంకరమైన పాపం ఇంకోటి లేదు. మద్యపానం నరకానికి పెద్ద రాజద్వారం. మద్యపానం అలవాటు చేసుకోకూడదు. పార్వతీదేవి, పరమేశ్వర, ఇన్ని పాపాలను గురించి చెప్పావు, మద్యపానం మహాపాపం అని చెప్పావు, మరి పుణ్యాల గురించి కూడా చెప్పమని అడిగింది. పరమేశ్వరుడు ఇలా చెప్పాడు, ఔపరమికము, నిరుపకరణ, సోపకరణము అనేటటువంటి 3 రకాలైన పుణ్యాలు ఉంటాయి. మొదటి రకమైన పుణ్యం అంటే ఔపరమికము, పాపం జోలికి వెళ్ళకపోవడం. నిషిద్ధ కర్మ జోలికి నేను వెళ్ళను, తప్పు చేయను అనే భావన పొందితే అదే పుణ్యం అన్నాడు. అది ఎందుకు వస్తుంది? కొంతవరకు అది తనంత తానుగా రావడం జరుగుతుంది. ఎక్కువగా మంచి గ్రంథాలను పరిశీలించడం చేత, ధర్మశాస్త్రం మీద నమ్మకం కలగడం చేత, గురువుగారు చెప్పినవి, శాస్త్రం చెప్పిన మాటల మీద విశ్వాసం కలిగినందున, ఋషిప్రోక్తమైన వాజ్మయం బాగా చదువుకుని అనుష్ఠాన పర్యంతరంలోకి తెచ్చుకోవాలనే జిజ్ఞాస పెరిగిన కారణం చేత, ఏవి బంధహేతువులో, ఏవి బాధాకరణాలో, పునర్జన్మల యందు ఏవి ఇబ్బందులు పెడతాయో వాటి జోలికి నేను వెళ్ళను. ఇప్పటికిప్పుడు అందులో సంతోషంగా ఉండవచ్చు, కానీ తర్వాత చాలా ఇబ్బంది పెడతాయి, కాబట్టి ఆ పాపం వద్దని పాపం జోలికి వెళ్ళకపోతే అదే పుణ్యం. పాపం చేస్తే సంతోషంగా ఉంటుందని తెలిసినా ప్రయత్నపూర్వకంగా వదిలివేస్తే శ్రద్ధావంతుడవుతాడు. పాపం చెయ్యకుండా ఉండటం శ్రద్ధ వలన వస్తుంది. ఆ పుణ్యాన్ని ఔపరమికము అని పిలుస్తారు. ఇక రెండవ రకమైన పుణ్యం ఏమిటంటే, పాపాన్ని వదిలి ప్రయత్నపూర్వకంగా సత్కర్మలు చేయడం, పరిశుద్ధంగా ఉండడం, సత్యం పలకడం, సమదాదులను పాటించడం. అంటే ఇంద్రియాల నియంత్రణ, మనసుని నిగ్రహించుకోవడం, రుజు ప్రవర్తన, ఉపవాసం ఉండడం, వ్రతాలని ప్రీతితో అనుష్ఠించడం. అంటే ఎంత సాత్విక పదార్థాలను తీసుకుంటే ఉత్తమ కర్మలు చేయడానికి యోగ్యమైనగా శరీరం నిలబడుతుందో అలా పదార్థాన్ని తీసుకుని ఉత్తమ కర్మల యందు నిమగ్నం కావడం, బ్రహ్మచర్యాలను నిలబెట్టుకోవడం, ఇవన్నీ పుణ్యాలు. అవి ప్రయత్నపూర్వక కర్మలు, వాటిని నిరుపకరణములు అని పిలుస్తారు. ఇక మూడవ కరమైన పుణ్యం ఏంటంటే, ధనాన్ని వెచ్చించి చేస్తారు. ఆశ్రమం మీద, గురువాక్యం మీద నమ్మకంతో పాటుగా తను కష్టపడి ధార్మికంగా సంపాదించిన ద్రవ్యంతో తమను ఉద్ధరిస్తుందన్న నమ్మకంతో చేస్తారు. దానం ఇంత కష్టపడి సంపాదించిన ధనం ఎవరికో ఇచ్చేస్తే ఉద్ధరిస్తుందా అని కాకుండా, త్యాగం చేయడం, సంపాదించినది అంతా కాకపోయినా కొంత భాగం ఇంకొకరికి చేసిన దానం చేత, పితృదేవతలకు సంబంధించిన శ్రాద్ధాది కర్మలను నిర్వర్తించడం చేత 3వ రకమైన పుణ్యం పొందుతారు. దానిని సోపకరణము అంటారు. ఈ 3 రకాల పుణ్యాలను చేసిన వారు విశేషంగా భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారు. దానం చేసేటప్పుడు 2 రకాల దోషాలు రాకూడదు. అవి మనిషి గమనించుకోవాలి. దానం చేసిన తర్వాత, అయ్యో అనవసరంగా ఇచ్చేసానే, దానివలన ఏమైనా ఫలితం ఉంటుందా అని ఇచ్చిన తర్వాత ఇచ్చినందుకు మనసులో ఏడుపు ఎక్కువైపోతే దానివలన ఫలితం ఉండదు. ఎవరికో ఎప్పుడో ఏదో ఇచ్చి ఇలా ఇచ్చినందుకు ఎన్నేళ్ళైనా తనను తాను పొగుడుకుంటూ ఉంటే దాని వలన కూడా చేసిన దానానికి ఫలితం ఉండదు. దానం చేసి తనను తాను పొగుడుకోకూడదు. తాను దానం చేసినందుకు అది పుణ్యంగా వెంట వస్తోంది, దాని వలన ప్రయోజనాన్ని తనే పొందాడు. ఆ విషయం అదే పనిగా చెప్పడం మొదలు పెడితే ఆ దానానికి ఫలితం ఉండదు. ఇచ్చి ఏడవకూడదు, అదే పనిగా చెప్పుకోకూడదు. ఈ 2 దోషాలను దాటగలిగితే దానం ఫలితాలను ఇస్తుంది. దోషాలతో కూడుకున్నదైతే చేసిన దానం వలన ప్రయోజనం ఉండదు. దానం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలి. కాబట్టే మొన్ననే మనం చెప్పుకున్నాం కదండి, దానం ఇచ్చేసి రూపాయి దానం ఇచ్చి 10 సార్లు చెప్పుకోవడం, ఒక అరటిపండు 5గురు పట్టుకుని ఒక బిచ్చగాడికి ఇవ్వడం, స్టేటస్లో పెట్టేసుకోవడం, ఫోటోలు తీసుకుని అనేవి ఎలా అయితే చేయకూడదు అనుకున్నామో అవే పరమేశ్వరుడు చెప్తున్నాడు. కాబట్టి ఆ తర్వాత పార్వతీదేవి అడిగింది, ఇవన్నీ ఇంకొంచెం విపులంగా చెప్పమంటే,
ఆయన అన్నారు, ధర్మం అన్నది ఆచారం కదా, అంటే కేవలం తెలుసుకున్నదే ధర్మం కాదు, చాలా ధర్మాలు తెలుసుకుని ఆచరించినది ఒక్కటి లేకపోతే అది కాపాడదు. ఆచార ప్రభువో ధర్మ, ఆచరించినదే ధర్మం, తెలిసింది కాదు. ఎన్ని తెలిసాయన్న దానికన్నా ఎన్ని పాటించారన్నది ప్రధాన ధర్మం. ఎన్నో తెలుసు, ఏవీ పాటించలేదు అంటే ఏదీ కాపాడదు. రావణాసురుడికి చూడండి, వేదం అంతా తెలుసు, తెల్లారి లేస్తే చక్కగా శివుడికి పూజ చేసుకుంటాడు, అమ్మవారికి పూజ చేస్తాడు, అయినా ఏమీ పాటించలేదు కాబట్టి రక్షించబడలేదు. 10 తలలు తెగిపోయాయి. రామో విగ్రహాన్ ధర్మ, ఒక్క తల ఉన్న రాముడు ధర్మాన్ని పట్టుకుని రక్షించబడ్డాడు. ఎంత తెలుసున్నది కాకుండా ఎంత ఆచరించారు అన్నది ప్రధానం. ధర్మం అంటే ఆచరణమైనది. అది ఎన్ని భాగాలుగా ఉంటుంది, ఆ ధర్మస్వరూపం గురించి వివరించమని పార్వతీదేవి అడిగితే శంకరుడు ధర్మం ఆచరణాత్మకమైనప్పుడు 5 రకాలుగా ఉంటుంది అని చెప్పాడు. వర్ణాశ్రమాలను బట్టి పాటించే ధర్మం, ఒక్కొక్క ఆశ్రమాలకు ఒక్కొక్క ధర్మం ఉంటుంది. బ్రహ్మచారి గురువుగారి దగ్గర కూర్చొని చక్కగా విద్య నేర్చుకోవడం, ఆయన చెప్పిన పనులు చేస్తూ ఉండడం, వినయ విధేయతాలతో ప్రవర్తిస్తూ ఉండడం, ఏ భోగాన్ని ఆశించకుండా, దానం పట్టకుండా, రేపటి కోసం ఏం చేయాలి అని దాచుకోవాలని ఉండకపోవడం మొదలైనవి బ్రహ్మచారి యొక్క ధర్మాలు. అంతే కదండి. గురుకులంలో చదువుకుంటున్న వాడికి రేపటి గురించి ఏం దాచుకుంటాడు? తండ్రి వచ్చి ఎంత కట్టాలో అంతా కట్టేస్తాడు, లేదా గురువుగారికి దక్షిణగా కొంత ఇస్తాడు. ఇచ్చిన తర్వాత గురువుగారు ఏది చెబితే అది చేయాలి. భిక్ష చేసుకుని రా అంటే భిక్ష చేసుకుని వచ్చి గురువుగారికి గురుపత్నికి ఇవ్వాలి తప్పితే ఆ వచ్చిన దాంట్లో ఏదో ఒక తినుబండారం బాగుందని తినేసేసి మిగిలినవి గురువుగారికి ఇవ్వకూడదు. తన గురించి ఏదీ దాచుకోకుండా, తన కోసం ఏదీ మిగుల్చుకోకుండా గురువుగారు చెప్పినట్టుగా గురువుగారి సేవ చేసేవాడు బ్రహ్మచర్యంలో చేయవలసినటువంటి ధర్మం. ఇక గృహస్థు కామమును తన భార్యందు ముడివేసుకుని ప్రవర్తిస్తూ ఉండడం, ఉత్తమ సంతానాన్ని పొందడం, వారిని చదివించుకోవడం, రేపటి కోసం కొంత దాచుకోవడం, ఇంటికి వచ్చిన అతిథులను పోషించడం, దానం స్వీకరించడం, ఇవన్నీ కూడా గృహస్థ ధర్మాలు కదండి. కామాన్ని తన భార్యనందే పుట్టుకుని అర్థాన్ని పొందడం, అంటే అర్థము అంటే ఐశ్వర్యం. అదేమిటో తెలుసా అండి? ఏ రూపంగా వస్తుంది గృహస్థికి? ఉత్తమ సంతాన రూపంలో వస్తుంది. ఉత్తమ సంతానాన్ని పొందిన తర్వాత వాళ్ళని పోషించాలి, చదివించాలి, వాళ్ళకు ఒక దారిని చూపించాలి. అందుకోసమే కొంత డబ్బును దాచుకోవాలి. తర్వాత తన వృద్ధాప్యంలో తనని తాను చూసుకోవడానికి, పిల్లల మీద ఆధారపడకుండా ఉండడానికి కొంత డబ్బు దాచుకోవాలి. ఇంటికి వచ్చిన అతిథుల్ని పోషించాలి. అతిథులు అంటే వచ్చిన వాళ్ళకి అతిథి అంటే ఒక తిథి నందు వచ్చి మన్నాడు ఇంకో తిథి వచ్చేసరికి వెళ్ళిపోయేవాడు. వాడికి ఆ వచ్చిన అతిథికి చక్కగా ఉపచారాలు చేయగలిగేటటువంటి ధర్మం గృహస్థుది. కాబట్టి ఇటువంటి ధర్మాలన్నీ కూడా గృహస్థు పాటించాలి. ఇక ఆ తర్వాత వానప్రస్థు వైరాగ్యంతో ఏకాంత ప్రదేశాన్ని చేరుకుని భార్యతో కలిసి అంతర్ముఖత్వాన్ని పొంది తపస్సు చేస్తూ పెద్దలను సేవించి ఆత్మజ్ఞాన సంబంధమైన శాస్త్రాలను పరిశీలిస్తూ తనను తాను నిగ్రహించుకుని జీవించే విధానం సర్వసంగ పరిత్యాగం, వానప్రస్థాశ్రమం. అంటే కొంత సమయం వచ్చాక, ఇంచుమించుగా ఒక 50-60 ఏళ్ళు వచ్చేసరికి ఒక రకమైన వైరాగ్యాన్ని పొందాలి మనం. ఏముంది, ఎంత సంపాదించినా ఏముంది, ఎన్ని బట్టలు కొనుక్కున్నా ఏముంది, ఎంత బంగారం ఉన్నా ఏముంది, వేసుకునే ఓపిక క్షీణించిపోతుంది, ఆరోగ్యం నశించిపోతుంది. కాబట్టి మనం తపస్సు చేయడం అంటే, పూర్వం అంటే ఆ అరణ్యాలలోకి వాటిలోకి వెళ్ళి తపస్సులు చేసుకునేవారు. ఇప్పుడు అలా చెయ్యలేరు. కాబట్టి తపస్సు చేసుకోవడం అంటే కేవలంగా ముక్కు మూసుకుని కళ్ళు మూసుకుని శ్వాసయందు నిలిపేసి మన దృష్టిని చేసుకోవడమే కాదు. తపస్సు అనేది ఈ కలియుగాన్ని బట్టి చెప్పాలి అంటే ఎటువంటి వారి మీద ఆధారపడకుండా, ఆఖరికి పిల్లల మీద కూడా ఆధారపడకుండా, మనకు వచ్చే పెన్షన్ తోటి భార్యని చక్కగా చూసుకుంటూ, ఇల్లు గడుపుకుంటూ, ఒకళ్ళ దగ్గర దేహి అని చేయి చాటకుండా ఉండేటటువంటి పరిస్థితిని ఎలా చెయ్యాలో ఆలోచిస్తూ ఉండడం కూడా తపస్సే. కాబట్టి ఆ రకంగా వానప్రస్థు జీవించాలి. ఆ తర్వాత తురీయాశ్రమము, ఇది చివరి ఆశ్రమం. ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ఏ ఆశ్రమ నియమానం దానికి ఉంటుంది. ఒక ఆశ్రమంలోని వాళ్ళు ఇంకొక ఆశ్రమంలోకి వెళ్ళకూడదు కూడా. బ్రహ్మచారి గృహస్థుగా ఉంటాను, గృహస్థు బ్రహ్మచారిగా ఉంటాను అంటే పెళ్ళైన తర్వాత బ్రహ్మచారిగా ఉండకూడదు, తప్పది.
బ్రహ్మచారిగా ఉన్నవాడు నేను వైరాగ్యంతో ఉన్నాను, తపస్సు చేసుకుంటాను అంటే తప్పు. అలాగే వానప్రస్థు నేను కొంత అనుభవించేస్తాను గృహస్థాశ్రమం, కాబట్టి భార్యను కూడా చూడను, వెళ్ళిపోతాను, బ్రహ్మచర్యాన్ని గడిపేస్తూ ఎక్కడో జీవించేస్తాను గురువుగారికి సేవ చేసుకుంటూ అనకూడదు. ఒక ఆశ్రమంలో వాళ్ళు ఇంకొక ఆశ్రమాన్ని చెయ్యకూడదు, చెయ్యలేరు కూడా. ఒక్కో దేశానందు ఒక్కో ఆచారం ఉంటూ ఉంటుంది. చలి తక్కువగా ఉండే ప్రదేశాలలో ఈశ్వరారాధన యందు, దేవాలయంలో లోపల చేసే కార్యక్రమాలయందు ఒక రకమైన వస్త్రధారణ ఉంటుంది. విపరీతమైన చలి ఉన్న ప్రాంతాలు ఉంటూ ఉంటాయి కదండి, మనం చూస్తూనే ఉంటాం. అక్కడ ఉండే వస్త్రధారణ వేరేగా ఉంటూ ఉంటుంది. చలికి వాళ్ళు అన్నీ పైనుంచి కిందకి చలి వేయకుండా రగ్గుల్లాంటివి కప్పేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే శరీరాన్ని రక్షించుకోవాలి. కాబట్టి దేశాన్ని బట్టి ఆచారం ఉంటుంది, అక్కడ ధర్మం మారుతుంది. అలాగే ఒక్కొక్క కుటుంబంలో వంశపారంపర్యంగా ఒక ఆచారం ఉంటూ ఉంటుంది. అది కుటుంబపరమైన ఆచారం, అది గృహధర్మము అని పిలుస్తారు. సమాజంలో జనులు అందరూ పాటించేవి సత్యం పలకడం, హింస చేయకుండా ఉండడం, అన్ని ప్రాణులు సంతోషంగా ఉండాలని కోరుకోవడం. జనసామాన్య ధర్మాలు ఏంటంటే ఒక్కొక్కప్పుడు శరీరం స్థితిని బట్టి ధర్మాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అనారోగ్యంగా ఉన్నప్పుడు నిత్యం పాటించే ధర్మాన్ని మార్చుకుంటే దానిని ఆపద్ధర్మం అంటారు. కుదరనప్పుడు కొంతవరకు తగ్గించుకుంటారు. అంటే నిత్యము చేసే కర్మలు ఏముంటాయండి? దైవ సంబంధమైన కర్మలే ఉంటాయి. దేవుడికి దండం పెట్టుకోవడం, లేదా ఆఫీస్కి వెళ్ళడం, పని చేసుకోవడం. అనారోగ్యంతో ఉన్నాడు, పొద్దున్నే లేచి స్నానం చేసేసి సంధ్యావందనం చేసుకోరా అంటే చేసుకోగలడా? చేసుకోలేడు. కాబట్టి ఆ రోజు దానిని నిషేధిస్తే అది ఆపద్ధర్మం. ఆఫీస్కి వెళ్ళి పని చేసుకోలేడు, సెలవు పెట్టి ఇంట్లో కూర్చొని పడుకుంటాడు. రోజంతా పడుకుని ఉండకూడదు కదండి. కానీ ఒంట్లో అసలు లేవలేని స్థితిలో ఉన్నాడు, కాబట్టి అసుర సంధ్య వేళ పడుకోకుండా కాస్త తలగడ అడ్డు పెట్టుకుని కొద్దిగా లేచి కూర్చోగలగాలి, కానీ మిగిలిన సమయంలో పడుకోవచ్చు. అది ఆపద్ధర్మం. అటువంటివి చేయవచ్చు. కానీ పరిస్థితిని బట్టి మారకుండా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నేను ఇలాగే పడుకుంటాను, నేను ఆఫీస్కి వెళ్ళను, నేను దేవుడికి దండం పెట్టుకోను అంటే అది తప్పు అవుతుంది. కాబట్టి దానిని శాస్త్రం అంగీకరించదు. దేనిని అంగీకరిస్తుంది అంటే చెయ్యవలసిన పనిని చెయ్యలేని స్థితిలో కనుక ఉంటే ఆ జీవి, దానిని శాస్త్రం అంగీకరిస్తుంది. ఏమైపోయినా ఇలాగే చేయాలనేటటువంటి పరిస్థితి బట్టి మారుతూ ఉంటుంది, అన్ని వేళలా చేసేది కాదు ఇది అని చెప్పాడు. ఆ తర్వాత పార్వతీదేవి శివుణ్ణి వీళ్ళు స్వర్గాన్ని తప్పకుండా పొందుతారని, ఉత్తమ లోకాలకు వెడతారని ఏ గుణముల చేత గమనించవచ్చు, తెలుసుకోవడానికి అవకాశం ఉందా అని అడిగింది. అంటే చచ్చి స్వర్గానికి వెడతావరా అంటూ ఉంటాం, నరకాన్ని చూస్తున్నాం అంటూ ఉంటాం కదండి, సర్వసాధారణంగా మాట్లాడే మాటలు ఇవి. అది తెలుస్తుందా ముందే స్వర్గానికి వెళ్ళడం అనేది అని పార్వతీదేవి అడిగితే శంకరుడు అంటున్నాడు, ఓ పార్వతి, ఇతరులకు అపకారం తలపెట్టకుండా ఎవరైతే ఉంటారో, చేయగలిగితే ఉపకారం చేయాలి తప్పితే అవతల వారికి అపకారం చేద్దామన్న భావన పొందని వాళ్ళు, ధర్మమయందు ఆసక్తి కలిగి ధర్మాచరణ చేయాలన్న తాపత్రయం ఉండి, చేయగలిగినంత మేర ధర్మాన్ని తెలుసున్నంత వరకు చేయగలిగిన వాళ్ళు, సత్పురుషులను గురువులను పూజించే లక్షణం ఉన్నవాళ్ళు, సత్యంగా హితంగా మాట్లాడేవాళ్ళు, పేదలను పోషించే లక్షణం ఉన్నవాళ్ళు, అతిథులను ఆదరించేవారు, బాగా దయ కలిగి ఉండి ఏ ప్రాణి కష్టపడుతున్నా చూసి మనసు చెమ్మగిల్లే ఆర్ద్రత ఉన్నవాళ్ళు స్వర్గలోకాన్ని పొందుతారని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి వెంటనే అడిగింది, ఏమని? వీళ్ళు నరకానికి పెడతారు అని చెప్పడానికి కూడా ఏమైనా అవకాశం ఉంటుందా అని అడిగింది. ఎందుకుండదండి? స్వర్గానికి వెళ్ళేవాళ్ళు ఎవరో చెప్పినప్పుడు నరకానికి వెళ్ళేవాళ్ళు ఎవరో చెప్పలేరా? శంకరుడు అదే అన్నాడు. ఎవరు నరకానికి పెడుతున్నారో చెప్పడానికి కొన్ని గుర్తులు చెబుతూ, నోరు విప్పి ఎవరితో ఏది మాట్లాడినా కఠినంగా అవతల వారి మనసు బాధపడేటట్లుగా మాట్లాడే లక్షణం ఉండడం, అసత్యం పలుకుతూ ఉండడం, పరుల ద్రవ్యాన్ని ఎలా పొందవచ్చు, ఎలా మోసం చేయవచ్చు, ఎలా అపహరించవచ్చు అని ఆలోచిస్తూ ఉండడం, పరస్త్రీని వాంఛిస్తూ ఉండడం, బంధువులయందు సత్పురుషులయందు ద్వేషభావన పెట్టుకోవడం, చెడు నడవడి కలిగిన వారితో స్నేహం చేయడం, ఎవరైనా ధర్మానుష్ఠానం చేయాలన్న కృతనిశ్చయంతో ధార్మికమైన జీవనాన్ని చేస్తూ ఉంటే వారి పట్ల అసూయతో వారిని అవమానించి వారికి అపకీర్తి తీసుకువచ్చే ప్రయత్నం చేసేవాళ్ళు నరకానికి పెడతారని చెప్పాడు. స్వర్గానికి వెళ్ళేవారు నరకానికి వెళ్ళేవారు నడవడలని తెలుస్తారు అని చెప్పి పరమేశ్వరుడు చెప్పాడు. అంపశయ్య మీద పడుకున్న భీష్మాచార్యులు వారు లోకమంతటి చేత పూజించబడేవాడు, సమస్త లోకాలకు అధిపతి, బ్రహ్మాది దేవతలకు కూడా దేవుడు, ఇంత అంతని చెప్పడి సాధ్యం కానివాడు, ఎంత చెప్పినా అయిపోయిందన్నమాట అన్వయం కాని వైభవం కలిగినవాడు, ప్రత్యేకంగా పురుషోత్తముడు అన్న నామం అన్వయం అయ్యేవాడైన శ్రీ మహావిష్ణువుని 1000 నామాల చేత ఎవరు నిరంతరము ప్రస్తుతి చేస్తూ ఉంటారో
వారికి విష్ణు సహస్రనామ స్తోత్రం మంగళకరమైన వారి పాపాలను భయాలను పటాపంచలను చేసి సంతోషంగా ఉండేటట్లుగా చేస్తుంది. పరమాద్భుతమైన దానిని అందరూ చదువుతూ ఉండడం మంచిది. తెలుగు భారతంలో ఇవ్వలేదు, కానీ సంస్కృత భారతంలో అనుశాసనిక పరమంలో ఉన్న ఆ స్తోత్రం లోకంలో అది పరమ ప్రఖ్యాతి వహించింది. ఎవరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుతారో, వింటారో, పారాయణ చేస్తారో వారు అపారమైన కీర్తిని, సద్గుణాలని, తరగని సంపద, గొప్ప గౌరవాన్ని, మంచి పనులు చేయగలిగిన స్థితిని పొందుతారు. భగవంతుని యందు నిరతిశయ ప్రీతినిచ్చి ఉత్తమ కర్మలు చేయించి కర్మ ఫలితాలుగా ఈశ్వరానుగ్రహం చేత జ్ఞానం కలిగి దాని వలన మోక్షాన్ని పొందడానికి కారణమవుతుంది. విష్ణు సహస్రనామం వంటి దివ్య ఔషధం లోకంలో ఇంకొకటి ఉండదని ధర్మరాజును పిలిచి ఉపదేశం చేశారు. అంటే విష్ణు సహస్రం యొక్క ప్రాముఖ్యత ఎంత అన్నది భీష్మాచార్యుల వారు మనకి ఈరోజు చెప్పారు. కాబట్టి ప్రతిరోజు మనం విష్ణు సహస్రం చదువుకోవాల్సిందే. ఎప్పుడైనా ఏదైనా ఊరు వెళితే దానిని మనం ఈ సెల్ ఫోన్లో పెట్టేసుకుంటే చక్కగా అది వస్తూ ఉంటుంది. దానితో పాటు మన మనసు కూడా కొన్నాళ్ళు చదివింది కాబట్టి అనుకోకుండా మనకి నోటికి వచ్చేస్తుంది. మనం పుస్తకం మూసేసి ఇవాళ నాకు ఎంతవరకు వచ్చింది విష్ణు సహస్రం అని చదువుదామంటే రాదు, కానీ పక్కన సెల్ ఫోన్లోనో లేకపోతే ఏదైనా గుళ్ళోనో వినిపిస్తూ ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా చూడండి ఎక్కడో ఒక చోట ఆగుతుంది. అది విష్ణు సహస్రంలో ఒక శ్లోకం. అంటే విష్ణు సహస్రంలో ఉండేటటువంటిలో కొన్ని నామాలు ఒక శ్లోకంగా ఉంటాయి కదండి, 2 లైన్లు కలిపి అప్రమేయో రిషికేశో పద్మనాభో అని వస్తుంది అనుకోండి, మనకి కూడా నోటికి వచ్చేసింది అన్నట్టుగా అన్ని రోజులు చదువుకుంటున్నాం కదా, నోటితో చెప్పేసుకుంటూ ఉంటాం. కాబట్టి విష్ణు సహస్రం అనేది ఎప్పుడు కుదిరితే అప్పుడు స్నానం చేసి శుచిగా ఉదయం అవనండి, సాయంత్రం అవనండి ఒక్కసారి చదువుకోండి. అది చదువుకున్నందువల్ల ఎన్ని ఫలితాలు వస్తాయి అన్నది భీష్మాచార్యుల వారు శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచనంలో అనుశాసనిక పర్వంలో చెప్పారు. కాబట్టి అపారమైన కీర్తిని, సద్గుణాలని, తరగని సంపదని, గొప్ప గౌరవాన్ని, మంచు పనులు చేయగలిగినటువంటి స్థితిని పొందుతారు. భగవంతుని యందు నిరతిశయ ప్రీతినిచ్చి ఉత్తమ కర్మలు చేయించి కర్మల ఫలితంగా ఈశ్వరానుగ్రహం చేత జ్ఞానాన్ని కలిగి దాని వలన మోక్షాన్ని పొందడానికి కారణమవుతుంది. విష్ణు సహస్రనామం వంటిది దివ్య ఔషధము, లోకంలో ఇంకొకటి వేరే లేనే లేదు అని చెప్పారు ఖచ్చితంగా. కాబట్టి విష్ణు సహస్రం రోజు చదువుకుని మనకి ఏదో ఒక అనారోగ్యం ఉంది, ఎప్పటి నుంచో మోకాలు నొప్పెడుతోంది, ఆ మోకాలి మీద మనం చెయ్యి వేసుకుని విష్ణుమూర్తి మనల్ని కరుణిస్తాడు, ఆ నొప్పిని తీసేస్తాడు అనుకుని విష్ణు సహస్రం చదువుకుంటే తప్పకుండా ఆయన కరుణిస్తాడు, ఆ నొప్పులు ఇట్టే పోతాయి. కాబట్టి విష్ణు సహస్రం అనేది ఏదో ఆషామాషిగా చదివేస్తే పనికిరాదు. నేర్చుకోండి. రోజు సెల్ ఫోన్తో పాటు మీరు కూడా చదువుతూ ఉండండి, తప్పకుండా వచ్చేస్తుంది. కాబట్టి విష్ణు సహస్రం యొక్క ప్రాధాన్యత, పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి సందేహాల నివృత్తి ఈరోజు తెలుసుకున్నాం. రేపు ధర్మరాజు గారు వారిని అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ వైభవాన్ని చెప్పవలసింది అని ప్రార్థన చేశారు. కాబట్టి ధర్మరాజు గారికి భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని ఏమని చెప్తారో మనందరూ విని, ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని చెబితేనే తెలుసుకునేది కాదు, కానీ అంతటి భీష్మాచార్యుల వారి నోటి వెంట వచ్చేటటువంటిది కాబట్టి మనం కూడా విని ఆ పుణ్యాన్ని మనం అనుభవిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.